సింపుల్గా తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సాయంత్రం టైంలో స్నాక్స్గా సర్వపిండి ఒక మంచి బ్రూ కాఫీ అయితే టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. రెండు కాంబినేషన్స్. ముందుగా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. చూపించేవన్నీ సర్వపిండికి కావాల్సిన పదార్థాలండి. ముందుగా అయితే నేను పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఒక గిన్నె అయితే తీసుకుని దాంట్లో బియ్యం పిండి ఒక కప్ అయితే వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. నేను కారానికి తగ్గట్టు ఒక 4 అయితే పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. చిన్న చిన్నవే. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. పొట్టు తీసిన పల్లీలు కూడా వేసుకోండి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అలానే పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నాను, దాన్ని కూడా వేసాను. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్, ఉప్పు, దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకోండి. నా దగ్గర అయితే అందుబాటులో జీలకర్ర లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదు. నువ్వులు కూడా వేసుకుంటారు కొంతమంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ విధంగా అయితే వేసుకుని మొత్తం చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా పిండి అయితే గట్టిపడేంత వరకు అయితే అంతా కలుపుకుని ఇలా ఉండవచ్చే అంతవరకు అయితే కలిపేసానండి. ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు అయితే వెడల్పాటి గిన్నె అయితే తీసుకుని దాంట్లో ఆయిల్ వేసాను. ఈ సర్వపిండికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. కాకపోతే నేనైతే కొద్దిగా ఒక 4 చెంచాల ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసి గిన్నెకి మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ అయ్యేంత వరకు ఆయిల్ని మొత్తం రాయాలి. రాసిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న ముద్దని ఒక చపాతీ ముద్ద అంత సైజు గిన్నెలో మొత్తం రొట్టెల్లే ఇలా స్ప్రెడ్ చేసుకుని దాని మధ్యలో అయితే హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే రొట్టె అయితే ఉడుకుతుంది కాబట్టి. సర్వపిండి ఈ విధంగా అయితే చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేసినా కూడా నాకు టేస్ట్ మాత్రం చాలా బాగా అయితే నచ్చిందండి. ఎప్పుడైతే ట్రై చేయలేదు, చేసిన ఫస్ట్ టైమే చాలా బాగా అయితే కుదిరి. స్నాక్స్కి ఈ విధంగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. మేమైతే అయితే తింటాము. సర్వపిండి ఈ విధంగా రెండు వైపులా అయితే కాల్చుకోవచ్చు. ఒకవైపు కాల్చుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదేనండి సర్వపిండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఈవినింగ్ టైంలో ఈ విధంగా అయితే స్నాక్స్ అయితే చేసి పెట్టండి. అస్సలు ఒక్కటి కూడా మిగిలిన అయితే తినేస్తారు. అంత టేస్ట్ బాగుంటాయి. ఈ సర్వపిండి ఫస్ట్ టైం చేసిన నాకైతే టేస్ట్ చాలా చాలా బాగా అయితే నచ్చాయి. మాకు ఆంధ్ర సైడ్ ఇలాంటివి అయితే ఎప్పుడు చేయరు. మేమైతే ఫస్ట్ టైం చేసాము. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సాయంత్రం టైంలో ఇలా సర్వపిండి కాఫీ ఇలా ఈవినింగ్ టైంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కూడా ఇంతేనా ఈవినింగ్ టైంలో ఇలా చాలా సింపుల్గా స్నాక్స్ అయితే చేసుకుంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా స్నాక్స్ అయితే చేసాము. ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ నుండి అయితే వస్తాయి. సపోర్ట్ చేయండి ప్లీజ్.